భాస్కర్ వస్తారు. అతను మేము సహదాసులుగా ఉన్నాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మాకంటే దైవజనులు జాన్ భాస్కర్ చాలా అనుభవజ్ఞులు, చాలా ఉన్నతమైన వాక్యాన్ని అందిస్తారు. కానీ మేము దేవుడు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి ఒక మాట నాకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం. 2 పేతురు రాసిన పత్రిక 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 11 వచనాల వరకు చదువుదాం. మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారనుండి వాటిని అనుగ్రహించాను. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడను దూరదృష్టి లేనివాడను అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీ ఇంటి క్రియలు చేయువారైతే ఎప్పుడునో త్రొట్టెళ్ళారు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. దయగల మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీ కృపా బాహుళ్యపు నీళ్ళు మమ్మల్ని మీరు భద్రపరిచి ఈ మంచి సమయాన్ని, దినాన్ని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. దైవజనులు తన హృదయంలో ఉన్న భారాన్ని బట్టి నాన్న ఏర్పాటు చేసిన ఈ 12 దినాల ఉపవాస ప్రార్థనలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు దర్శించి మాట్లాడమని అడుగుచూ ఉన్నాం. అల్పుడనైన నన్ను, ఏ యోగ్యత లేని నన్ను నీ కృపలో భద్రపరిచి నీ సులువు చాటును మరుగుపరిచి మీరే నా ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని ప్రభా నీ ఆత్మ ద్వారా సంధించి మీరు మాట్లాడారు. చెబుతున్న ప్రతి మాట వినికిడిలో ప్రతి ఒక్కరి జీవితాలలో అది 30-60 ఫలించులాగా మీరు సహాయం దయచేయం, నీ కాపుదల దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క అపోస్తుడైన ఇక్కడ పేతురు, అపోస్తుడైన పౌలు పేతురుకు రాస్తూ ఈ పేతురు రాసిన 2వ పత్రికలో ఈ మాట ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని మందిరానికి వస్తున్న క్రైస్తవ జనాంగం, దేవుని మందిరానికి వస్తున్న క్రైస్తవ జనాంగము దేవుని సన్నిధిలో ప్రయోజనకరమైన వారిగా ఉండాలి. ఎలా ఉంటే దీవించబడతారు? దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏమైనా ఆశ ఉంటుందంటే, నేను దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, అదే ప్రయాసం. అందుకోసం కదా దేవుని మందిరానికి వస్తావు. ఆశ అందరికీ ఉంటుంది. నువ్వు ప్రయోజనకరమైన వాడు కావాలంటే, దీవించబడేవాడు కావాలంటే నువ్వు కొన్ని పనులు తప్పకుండా చేయాలి. వాక్యం చెప్తుంది, గమనించండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడట? అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు దేవుడు మనకు ఇచ్చాడు. ఇచ్చిన దేవుని సన్నిధులట ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, ఇక్కడ గమనించి రాయబడి అమూల్యం అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. హల్లెలూయా.
ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి వాగ్దానాలు అంటే లోకములో ఉన్న భ్రష్టత్వాన్ని జయించడానికి. లోకంలో మన జీవితంలో ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మనం అనేకమైన బంధకాల్లో బంధించబడి ఉంటాం. అందరూ బాగానే ఉండరు అనుకుంటారు, ఎక్కడో పడిపోతారు. వాక్యం చెప్తుంది, నేను నిలబడ్డాను అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది దేవుని మందిరంలో ఉన్నాము అనుకుంటారు, నేనే సంఘంలో అందరికంటే బాగా పాటలు పాడతాను, అందరికంటే నేను బాగా ప్రార్థన చేస్తాను, నిజం చెప్పాలంటే మా సంఘంలో నా ఎంత భక్తిపరుడు లేడు అనుకుంటారు చాలామంది. చాలా క్రైస్తవ విశ్వాస జీవితంలో జరుగుతూ ఉంటాయి. కానీ అలాంటి వాడు తప్పని పడిపోతారు రోజు. అప్పుడు మనం అనుకుంటాం, సరిగా ప్రార్థన రాని వారు, సరిగా పాటలు రాని వారు అనుకుంటాం, అంత భక్తుడే పడిపోయాడు, మనం మాత్రం నిలబడగలమేంటి అనుకుంటాం. అన్నా కదా, ఏమనుకుంటాం మనం? అలా పాటలు పాడాడు, అలా ప్రార్థన చేశాడు, ఓ దేవుని కోసం ఎంత దూరమైన పరిగెట్టేవాడు, అలాంటి వాడు పడిపోయాడంటే మన వల్ల జరిగే పని కాదు అనుకుంటాం. కానీ వాక్యం చెప్తుంది, దేవుడిచ్చిన వాగ్దానాలు మీరు జాగ్రత్తగా అలవాటు చేసుకుంటే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మీరు పట్టుకోగలిగితే మీరు భ్రష్టత్వం నుంచి మీరు రక్షించబడతారు. ఈ లోకమందున చూడండి, రాయబడిన మాట, భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా తప్పించుకొని దేవ స్వభావమందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించారు. ఎందుకు ఇచ్చాడు ఈ వాగ్దానాలు అంటే మీరు దేవుని పోలి నడుచుకోవాలి, అందుకు ఇచ్చాడు దేవుడు వాగ్దానం. దేవుడిచ్చిన వాగ్దానాలు మన కొరకే ఎవరు అనుకుంటారో వాళ్ళు తప్పకుండా దీవించబడతారు. మనకు కాదులే ఈ మాట అని వాక్యం వింటున్నప్పుడు నువ్వు అనుకుంటే, నువ్వెన్ని సంవత్సరాల దేవుని మందిరంలో ఉన్న నీ భక్తి, నీ విశ్వాసం అలాగే ఉంటుంది, నీ ఆశీర్వాదం కూడా అలాగే ఉంటుంది. చాలా సందర్భాలు అనుకుంటాం, ఆ సంఘంలో అనుకుంటారు చాలామంది, ప్రతి సంఘంలో ఉంటారు ఇలాంటి వాళ్ళు కదా, అదేంటి పాస్టర్ గారు మేము దేవుని తెలుసుకుని 8 సంవత్సరాలు అయ్యింది, నా వెనకాల వచ్చిన బాగా ఆశ్రదించబడిపోతున్నారు, నేను మాత్రం ఎలా ఉండిపోయినట్టు అని. వారు ఆస్వాదించబడ్డారంటే వారు దేవుని వాగ్దానాన్ని పాటిస్తున్నారు. దేవుడు చెప్తున్న ప్రతి వాగ్దానం నా కొరకే మాట్లాడాడు అని అనుకున్నావు. నేనేం చేసావంటే, విశ్వాసం ఉన్నప్పుడు మీలా ఉన్నప్పుడు పాస్టర్ గారు ఎలా వాక్యం చెప్తే, బాబు నువ్వు ఎలా చేయి దేవుడు నేను దీవిస్తాడు అని అంటే, నా మాట ఏంటంటే పాస్టర్ గారి మాట దేవుని మాట. వాక్యం గురించి నాకు అంత అవగాహన ఉండేది కాదు కాబట్టి నా మాట ఏంటంటే, నా దృష్టిలో పాస్టర్ గారు వాక్యం నుంచి మాట చదువుతున్నారంటే ఈ వాక్యాన్ని చదువుతూ ఉండేవాడిని. ఈ వాక్యం నేను నా బైబిల్ ఉంది, మీ బైబిల్లో కూడా ఉంది కదా, ఇదే మాటలు మీ బైబిల్ కూడా ఉంటాయి. ఈ మాటలు చదువుతూ అనిపించింది. నేను ఇంటికి వెళ్ళాక, మా ఇల్లు అప్పుడు పెంకిటిల్లు, ఓ పెంకిటిల్లు ఉండేది. మా ఆర్థిక పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి. ఎలాంటి పరిస్థితి అంటే, మా నాన్నగారు భయంకరమైన తాగుబోతు. రోజుకి బీడీ కట్టలో ఒక 7-8 బీడీ కట్టలు కాల్చేవాడు. ఒక 7-8 బీడీలు కాదు, కట్టలో. రాత్రి పడుకునేటప్పుడు కూడా తల దగ్గర ఒక బీడీ కట్ట పెట్టుకొని తెల్లవారైనప్పటికెల్లా బీడీ కట్ట తాగేసాడు. ఎప్పుడు పడుకునే కూడా నాకు తెలియదు. పేకాట భయంకరం. తెల్లవారు ఉదయం అన్నం తిని బయలుదేరి పేకాటలో కూర్చుంటే ఉదయం 9 గంటలకి, రాత్రి 10 గంటలైనా 12 అయినా ఇంటికి వచ్చేవాడు కదా. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒక పూట తింటే చాలురా దేవుడా అనుకునేవాడు. ఆ పూట కూడా ఎలాంటిదంటే, నూకలుంటే చాలు, అన్నం కాదు. ఏంటి? నూకలుంటే చాలు, మా కడుపు ఆకలి తీరుతుంది అనుకునే దీనకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేను దేవుని మందిరానికి వెళ్ళాను, గుర్తుంచుకోండి. ఇలాగా ఒకరోజు దేవుని సేవకులు చెప్తున్నారు, నిన్ను బట్టి నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. ఒక సైన్యాధిపతితో చెప్తున్నాను. ఈ మాట నన్ను పట్టుకుంది. నా రక్షణకు, నా ఆశీర్వాదానికి మొదటి మాట, నిన్ను బట్టి నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు.
ఆ మాట పట్టుకొని ఆ వెంకటి ఇంట్లో తలుపులు వేసుకొని ఆకలితో ప్రార్థన చేసేవాడు. 2 చేతుల పైకి, ప్రభా నన్ను పెట్టి నేను నా ఇంటి వారు రక్షించబడతానన్నావు. నా కుటుంబ పరిస్థితి, నా తండ్రి ఇప్పుడు ఇంటి పట్టున ఉండడం లేదు, నా తల్లి భయంకరమైన తన భక్తి తను చేసుకుంటూ ఉండేది. మా ఇంట్లో నేను ఒక్కనే మొదట దేవుని మందిరానికి వెళ్ళాను. మీరు చెప్తే నమ్మరు, నా దేవుడు ఎంత గొప్పవాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు. ఈ వాగ్దానాలు నీ జీవితంలో నువ్వు స్వతంత్రించుకుంటే నువ్వు తప్పకుండా దీవించబడతావు. ఆ రోజు ఇది 94లో జరుగుతున్న సంఘటన మీకు చెప్తూ ఉన్నాను. అప్పుడు నేను ఆ తలుపులు వేసుకొని చేసిన ప్రార్థన ఈరోజు మా ఇంటిని ఎంతగా దేవుడు దీవించాడో మీ మధ్యలో డేవిడ్ గారు చూశారు. హల్లెలూయా. ఆ రోజు నేను చేసిన ప్రార్థన, ఆ వాగ్దానం నా కోసమే, బైబిల్లో ఆ మాట దేవుడు నా కోసమే రాశాడని నేను అనుకునేవాడు. అది పట్టుకొని నేను ప్రార్థన చేశాను. నా తల్లిదండ్రులు ఇద్దరిని రక్షించుకున్నాను. హల్లెలూయా. ఈరోజు మా నాన్నగారు తాగరు, ఈరోజు మా నాన్నగారు బీడీలు కాల్చరు, ఏది కూడా దేవుని విరుద్ధమైన ఏది చేయరు. తెల్లవారు 3 గంటలు లేచి మా నాన్నగారు ప్రార్థన చేయడం మొదలెడుతున్నారు. హల్లెలూయా. అదే పెంకిటిల్లిలో ఉన్న మేము ఆ స్థలంలోనే దేవుడు మమ్మల్ని ఎంతగా దీవించాడు. ఒకరోజు నౌకల కోడి కోసము ఆశపడిన నా జీవితంలో ఈరోజు అవసరమైతే 100 మందికి పెట్టే స్థాయిలో దేవుడు నన్ను. హల్లెలూయా. చూసారు దేవుడు ఎంత గొప్పవాడు. నువ్వు దేవుని మాట అంటే ఈ వాగ్దానాలు నీకోసమే ఇచ్చాడు దేవుడు. నువ్వు లోకమందున్న భ్రష్టత్వం నుంచి తప్పించుకోవాలంటే, లోకమందున్న దరిద్రం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, లోకమందున్న శాపాల నుంచి నువ్వు తప్పించబడాలంటే దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోకుండా మనం ఏమనుకుంటామంటే, మనం చేస్తున్నాం ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది ఏంటి, పాస్టర్ గారు ఏదో చేయమన్నారు కాబట్టి మనం ప్రార్థన చేయాలి, పాస్టర్ గారు ఏదో పాట పాడమన్నారు కాబట్టి పాట పాడాలి, పాస్టర్ గారు ఆరాధించమన్నారు కాబట్టి మనం ఆరాధించాలంటే మనం అలాగే ఉంటాం. నువ్వు దీవించబడాలని మొదట నీలో ఆశ ఉంటుంది. ఆశ ఉంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అసలు నీకు ఆశ లేకపోతే చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. నేను చదువుతున్న రోజుల్లో ట్యూషన్ ఫీజు 50 రూపాయలు కట్టడానికి ఇబ్బంది పడేవాడు. ఎంత? 50 రూపాయలు ట్యూషన్ ఫీజు లేక ఆ ప్రైవేట్ మాస్టర్ని, నాకు చదవాలని ఆశ, చదువుకోవాలని ఆశ, డబ్బులు లేవు. ఎంత లేదు? 50 రూపాయలు కూడా కట్టే స్థాయిలో లేదు మా నాన్న. నెలకి, రోజుకి కాదు, నెలకి. ఆ 50 రూపాయల ఫీజు కట్టలేక ఆ ప్రైవేట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మా ఆర్థిక పరిస్థితి అసలు చాలా భయంకరమైన పరిస్థితి సార్, నేను అది కూడా కట్టలేను సార్, నాకు అలాగా చదువుకోను ఉంది సార్, నాకు కొద్దిగా సాయం చేయండి సార్, సాయం చేయండి అని నేను బ్రతిమలాడుకునేవాడిని. ఎంతకోసం? 50 రూపాయల కోసం. చూసారు దేవుడు ఎంత గొప్పవాడిని. ఆ స్థాయి నుంచి దేవుడు ఈరోజు నా పిల్లలకి నెలకి, సంవత్సరానికి 50,000 రూపాయల ట్యూషన్ ఫీజు కట్టే స్థాయికి దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఎందుకోసమో తెలుసా? ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాలు నా దరిద్రాన్ని తీసివేశాయి. హల్లెలూయా. ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాలు నా కుటుంబ పరిస్థితిని మార్చాయి. ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాలు నా స్థితిగతులను మార్చాయి. ఎందుకోసం అంటే ఈ వాగ్దానాలు దేవుడు మన కొరకు ఇచ్చిన వాగ్దానాలు. నేను నమ్మాను ఈ మాట, నేను నమ్మాను ఆ మాట. నేను యేసు ప్రభు మాట వింటే, యేసు ప్రభు మాట ప్రకారం జీవిస్తే తప్పకుండా నా దేవుడు దీవిస్తాడు. ఒకరోజు మా ఇంటి మాత్రం రక్షించబడిన తర్వాత నేను ప్రార్థన చేశాను, ప్రభా మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు కావాలని ప్రార్థన చేశాను. దేవుడు అంత గొప్పడంటే ఈరోజు మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులే. మీ జాన్ పాస్టర్ గారికి, దేవుడి గారికి అందరూ తెలుసు. హల్లెలూయా. ఆ పెంకిటింటిని దేవుడు 2 ఫ్లోర్ బిల్డింగ్గా మార్చాడు. ఎంత అద్భుతం దేవుడు. అందుకు నేను యోగ్యుని కాదు, నా ఆశీర్వాదానికి కారణం నన్ను దీవించిన నా దేవుడే. హల్లెలూయా. నువ్వు ఆ మాట చెప్పగలిగి ఉండాలి.
ఒకప్పుడు భయంకరమైన దీనకరమైన పరిస్థితుల్లో ఉన్న నన్ను నా దేవుడు దీవించాడు. ఆ దేవుణ్ణి నువ్వు నేను ఆరాధిస్తున్నావు. ఆ దేవుణ్ణి నువ్వు నేను ఆరాధిస్తున్నావు. ఈరోజు గవర్నమెంట్ జాబుకి కొన్ని లక్షల రూపాయలు కట్టినా దొరికే పరిస్థితి లేదా? మీరు చెప్తే నమ్ముతారా? వయసు అయిపోయాక, గవర్నమెంట్కి చెప్పిన ఏజ్ లిమిట్ అయిపోయాక దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు, రూపాయి ఖర్చు పెట్టకుండా. హల్లెలూయా! అది ఎలాగైనా సాధ్యమేనా? నేను సేవలో ఉన్నాను. 2010లో పరిచర్యకి వెళ్ళాను. ఇప్పుడు పరిచర్యకి వెళ్ళాం. నేవడాకి వెళ్ళి అప్రెంటిస్ చేసి ఆ కేసు కోసం ఒక 5 సంవత్సరాల క్రితం కోర్టు కేసు వేస్తాము. 100 మంది కోర్టు కేసు వేసి మర్చిపోయాం, అది వదిలేసాం. ఇంక సేవలోకి వచ్చి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు జాన్ భాష గారి లాగా అక్కడికి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పుకొని పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని తిరుగుతూ ఉండేవారు. 2010 ఆగస్టు 20వ తారీఖున పరిచర్యకి వెళ్ళాం. 2010 డిసెంబర్ 24న ఒక క్రిస్మస్ మీటింగ్ జరుగుతుంది. ఇలాగా ఆ మీటింగ్లో ఉన్నాను. నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. సార్ జాన్ గారు, మీకు మన కోర్టు కేసు గెలిచాం, మనకు జాబ్ రాబోతుంది. హల్లెలూయా! దేవుడు ఎంత గొప్పవాడంటే కేవలం కోర్టు ఖర్చులకు 5 సంవత్సరాలు మేము కట్టిన డబ్బులు 20,000 రూపాయలకి 2011 ఫిబ్రవరి 7వ తారీఖున నేను నేవడాకి జాబ్ దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా! చూసారు దేవుడు ఎంత గొప్పవాడు. అప్పటికి నా వయసు గవర్నమెంట్ చెప్పి లిమిట్ చేసి అయిపోయింది. కానీ దేవుడు ఆయన తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన దేవుడు. ఎందుకోసమంటే ఈ వాగ్దానం దేవుడు నీ కోసమే ఇచ్చాడు. నువ్వు నమ్మాలన్నమాట. జనరల్గా మనం ఏం చేస్తామంటే చాలా మంది 100కి 99% క్రైస్తవులు బైబిల్లో ఉన్న మాటలు చదవడం వరకు మాత్రం ఉపయోగిస్తాం. ఇవి పాటించడానికి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. పాస్టర్ గారు అలా చెప్తారు కానీ మనం జరుగుతుంది ఏంటి అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? పాస్టర్ గారికి ఎంత జరుగుతుంది, మనకు అయిపోద్ది ఏంటి పని. పాస్టర్ గారికి కాదు, నువ్వు దీవించబడాలంటే నువ్వు ఇదే పని చేయాలి. పాస్టర్ గారిని దీవించిన దేవుడు, అనేక మంది నాలాంటి వాళ్ళని దీవించిన దేవుడు నిన్నెందుకు దీవించడు? చూడండి, వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు అసానిగ్రహమును, అసానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ దయను అమర్చుకొనడి. హల్లెలూయా! ఏ హేతువు చేత? దేవుడు నీకు వాగ్దానాన్ని ఇచ్చిన కారణం చేత. హేతు అంటే కారణం చేత. ఈ కారణం చేత దేవుని యందు మొదట నీ విశ్వాసం బలంగా ఉండాలి. దేవుని మందిరానికి వస్తున్న వారి విశ్వాసం ఎలా ఉండాలట? బలంగా ఉండాలి. ఇక్కడ మీకు సహారా కృష్ణ ఎంతమంది తెలుసామా? మీరే కూర్చారు. సహారా కృష్ణ ఎందుకు సహారా ఇండియాలో పనిచేసేవారు. ఈ సహారా ఇండియాలో రోజుకి 10 రూపాయలు 20 రూపాయలు కలెక్షన్ చేసేవారు. అప్పుడు మీకు ఐడియా ఉందా లేదు? గోపాలపట్నం కూడా బ్రాంచ్ ఉంటుంది. గోపాలపట్నం బ్రాంచ్ ఉంటుంది. రైల్వే స్టేషన్కి ఎదురుగా ఒక బ్రాంచ్ ఉంటుంది. ఈ కొత్తపాలెంలో మా చంద్రబాబు లోపల సహారా కృష్ణ ఒక అతను ఉండేవాడు. పొట్టిగానే లావుగా ఉండేవాడు. అతను ఎక్సెల్ బండి వేసుకొని తిరుగుతూ ఉండేవాడు. అతడు నరవా ఇప్పుడు వాళ్ళ పొలం గట్ల ఏరియా అంతా డబ్బులు దండేవాడు. నా పరిస్థితి ఎలాంటి పరిస్థితి అంటే గమనించాను. ఆర్థిక పరిస్థితి బాగులేక అతని దగ్గరగా రోజువారీ కలెక్షన్ చేయడానికి పనికి వెళ్ళేవాడు. సరైన వెహికల్ లేదు, సరైన బ్రేక్ లేదు. సైకిల్లో పట్టుకొని నరవ ఇప్పులివానిపాలెం, జరుపుదలపాలెం కలెక్షన్కి వెళ్ళేవాడు. రోజుకి 10 రూపాయలు ఈ షాపులలో కట్టించుకొని ఆ డబ్బులు ఎన్నో వస్తాయి ఎనిదండి. తెల్లవారు ఉదయం 6 గంటలు తీసుకొచ్చి కృష్ణకి ఇచ్చేవాడు. ఇదే చంద్రనగర్ నరవ నుంచి. ఆ సైకిల్కి సరిగ్గా బ్రేక్లు ఉండవు కదా. చాలా సందర్భాల్లో రోడ్లు అంటే లైటింగ్ లేక పడిపోయి చాలా ఇబ్బందులు పడేవాడు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. 1500 ఇచ్చేవాడు అతని నెలకి. ఎంత? 1500. 1500 రూపాయల కోసము ఎన్ని బాధలు పడేవాడినా నేను. రోజుకి
రోజుకి 10 రూపాయలు దండి, ఇంటింటికి వెళ్ళి దండి 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 అతను పట్టుకొచ్చి ఇచ్చేవాడు. ఈరోజు నా దేవుడు ఎంత గొప్పవాడంటే కొన్ని వేల రూపాయలు సంపాదించడానికి దేవుడికి సహాయం చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుడి మాటను నమ్మితే నీ విశ్వాసము చేత, గమనించండి రాయబడిన మాట, మీకు మీరే జాగ్రత్త గలవారై ఉండాలి. మీకు మీరు ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలి. మనం క్రైస్తవులందరం చేస్తున్న పొరపాటు అయితే చాలా విషయాలు అశ్రద్ధగా ఉంటాం. చాలా విషయాలు ఎలా ఉంటామంటే అశ్రద్ధగా ఉంటాం. బయటికి మాత్రం భక్తుల్లా కనబడతాం, కానీ మనకున్నంత అశ్రద్ధ, మనకున్న అవిశ్వాసం ఇంకెవ్వరికి ఉండదు. వీలున్నంత క్రైస్తవ సమాజం, నేటి సమాజం ఏమైపోయిందంటే మనుషులు కనబడే వ్యక్తి మాత్రం చేస్తారు. నేటి సమాజం ఎలాగుంది? మనుషులు కనబడే భక్తి మాత్రమే చేస్తున్నాం. మనుషులు సంతోషపెట్టడానికి రకరకాల ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాక్యం చెప్తుంది, నీకు నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు. గుర్తించుకోండి. నీవు దీవించబడాలంటే నువ్వే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దీవించబడాలంటే నీకు నువ్వుగా నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకు. చూడండి, అక్కడ రాయబడిన మాట, మీ విశ్వాసమందు, వేరే వారి విశ్వాసం కాదు. బైబిల్ ఏమో రాయబడి ఉంది? మీ విశ్వాసమే మిమ్మల్ని దీవిస్తుంది. మీ విశ్వాసమందు దేవుని నమ్మకం ఉంటే మీకు సద్గుణాలు కలుగుతాయి. సద్గుణాలు అంటే మంచి లక్షణాలు. సద్గుణాలు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు వస్తాయి మంచి లక్షణాలు అంటే దేవుని అంత విశ్వాసం ఉంచితే అది ఎట్టి పరిస్థితుల్లో నేను పొరపాటు చేయనవదు. దేవుని అంత విశ్వాసం ఉంచితే అది ఎట్టి పరిస్థితులు చెప్తుంటది, అబ్బాయి ఇది నీకు తగదురా, ఇది నువ్వు చేయకూడదు అని ఈ విశ్వాసం నేను హెచ్చరిస్తూ ఉంటారు. చూడండి, మీ విశ్వాసం ఉంది సద్గుణము, ఆ సద్గుణాన్ని మీకు జ్ఞానం కలుగుతుంది. ఆ సద్గుణాలు మీకు ఎప్పుడైతే వస్తాయో మీరు జ్ఞానంగా బయట వారితో ఎలా ఉండాలో, దేవుని బిడ్డలతో ఎలా ఉండాలో, మందిరములో ఎలా ఉండాలో, మందిరము బయట ఎలా ఉండాలో అది నీకు నేర్పిస్తుంది. ఏంటి? దేవుడిచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానం సద్గుణమందు జ్ఞానం. సద్గుణమందు జ్ఞానం ఎందుకంటే నువ్వు దేవునిలో నమ్మకం ఉంటే దేవుడు నీకు జ్ఞానం ఇవ్వడం ప్రారంభిస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? పక్కింట్లో అడగమని చెప్పలేదు. ఎవరిని అడగమన్నాడు? నన్ను అడగండి అన్నాడు దేవుడు. జనరల్గా మనమే అనుకుంటామంటే మనకి ఏదైనా కొన్ని సమస్య వచ్చినట్టే పాస్టర్ గారితో చెప్పం, దేవుణ్ణి అడగం. కానీ పక్కింటి ఎవరి దగ్గరకో, ఎదుటి రోజుల దగ్గరకో, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఎలాగ అవుతుంది, అసలు ఏంటనుకుంటావు, ఏం జరుగుతుందంటావు అని అడుగుతాం. ఎవరి సలహా? ఫ్రెండ్స్ సలహాను, పక్కింటి సలహా. వాడు వెంటనే చెప్తాడు, నీకు తగదు కానీ నీ ప్రాబ్లమ్స్ పోవాలంటే పలానా దగ్గర ఒక బకీరు ఉన్నాడు, పలానా దగ్గర ఒక బలైనడు ఉన్నాడు, ఆడు నీకు దగ్గరికి వెళ్తే వెంటనే నీ ప్రాబ్లం చెప్పేస్తాడంట. అసలు వెళ్ళిందే నువ్వు ప్రాబ్లం, నీ ప్రాబ్లం చెప్పడానికి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి, ఆడికి నువ్వు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. వాడేదో అనుమానం పెట్టేసాడు అనుకో, నువ్వు పడుకోవు, ఎదుటి పడుకోనేవాడు. వాడి దగ్గరికి వెళ్ళాక ఏం జరుగుతుంది? ఆడేదో చెప్తాడు, అసలు ఇప్పుడు మీరు ఉండే స్థలం ఏ మంచిది కాదు అని. ఆడి మాట అయిపోయింది, ఎదురు చెప్పేది, డబ్బులు తీసుకున్నాడు, ఎదురు చెప్పాలి కదా. అసలు ప్రాబ్లం ఏంటంటే కనిపెడితే మీ ఇంటి పరిస్థితులు బాగులేవు, ఆ ఇల్లు 6 నెలలు 3 నెలలు ఖాళీ చేసి పోయిందంటే ఇమ్మీడియట్ చాలా సామాన్లు సర్దుకొని మన ఇల్లు ఖాళీ చేసి పోతాం. అదే పాస్టర్ గారు, అమ్మ ఉపవాసం 2 రోజులు ప్రార్థన చేయండి, 3 రోజులు ప్రార్థన చేయండి అంటే మీ వల్ల అవుతుంది కానీ పాస్టర్ గారు మా వల్ల అవడం లేదు అని చెప్పారు. అవునా కదా? ఇది అందరూ చేస్తున్న పొరపాటే, మీరు కాదు, అందరూ చేస్తున్న పొరపాటే. వాక్యం చెప్తుంది, మీ విశ్వాసమే మీకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. ఇది నువ్వు నమ్మాలి. నమ్మకంగా దేవుని గురించి నిలబడు. ఆయన చాలా విషయాలు దేవుడు దీవిస్తాడు. అందుకు సాదృశ్యం ఏంటంటే మేమే గుర్తుంచుకోండి, మమ్మల్ని ఆస్వాదించిన దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆస్వాదించడు? ఒకరోజు బ్రేక్ నేను సైకిల్లో తిరుగుతున్న నన్ను ఈరోజు దేవుడు నన్ను కారులో తిప్పుతున్నాడు. నేను చేసిందల్లా ఏంటి అని అంటే దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడటం మొదలెట్టాను. దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా నువ్వు నన్ను ఎంతగా దీవించుటకు నేను ఏపాటి వాడిన ప్రభువా అన్నాను.
దావీదు అదే ప్రార్థన చేశాడు కదా, ప్రభువా నువ్వు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడని నా కుటుంబమే పాడుతుంది. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు. మా ఊళ్ళో నేను సేవకి వెళ్ళినప్పుడు అందరూ యాదవ్స్. మా ఊళ్ళో ఇప్పుడు వానిపాలలో అందరూ యాదవ్సే కుటుంబం అండి. మా సంఘస్థులు అందరూ ఒక కుటుంబంలోకి ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళు ఇంకా అప్పుడప్పుడే దేవుడి మందిరానికి వస్తున్నారు. వాళ్ళు చాలా ఆర్థికపరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇద్దరు బాబులకి ఆర్థిక పరిస్థితులు ఉంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు పెట్టి ఇందాక నేను చెప్పినట్టు ఎవరో సలహా అడిగారు, పక్కింటి వాళ్ళతో వాళ్ళతో వీళ్ళు సలహా. వాళ్ళ ఇంట్లో వెంటనే చెప్పిన మాట ఏంటంటే, అసలు మీరు స్థలమే మంచిది కాదురా, ఆ ఇంట్లో ఉంటే మీకు జరగదు తెలుసా, ఖాళీ చేసి మర్యాద మీరు బయటికి వెళ్ళిపోతే పైకి కొండ మీదకి, కింద ఉన్న ఎక్కడ పంపించేస్తారు వాళ్ళు, కొండ మీదకి మనుషులు లేనో దగ్గర పంపించేస్తే నువ్వు ఫుల్ డెవలప్ అయిపోతావు అని చెప్పాడు. ఒకరోజు నేను ఎలా పాస్టర్ గారు వెళ్ళితే నేను ఇంటికి విజిటింగ్కి వెళ్ళాం. ఒకరోజు విజిటింగ్కి వెళ్తే ఇలా కూర్చోబెట్టారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు కొత్తగా వస్తున్నారు కదా, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. ఎంత ఇబ్బంది అంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ ఇల్లు అడగమంటారు 5 అన్నదమ్ముల ఇల్లు ఒకటే స్లాబ్, 5 అన్నదమ్ముల ఇల్లు ఒకటే స్లాబ్, 5 పోర్షన్లు. ఎవరు అడ్డుకోవాలి కట్టుకున్నారు, 5 పోర్షన్లు వెళ్ళారు, ఒకటే స్లాబ్. అందరికి అమ్మితే మర్యాద అన్నదమ్ములకి అమ్మాలి, 2 రోజులు కూడా కావదాయి. ఆ ఇల్లు అన్నదమ్ములకి అమ్మడానికి అతను ఆల్రెడీ బేరం పెట్టేసుకున్నాడు. అంత అయిపోయింది. ఇలాగైతే కొత్తగా దేవుని మందిరానికి వెళ్తున్నారు. వస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తే అప్పుడు నేను చెప్పానమ్మా, నా మాట మీరు నమ్ముతారా? మీరు చెప్పిన మాటలు నమ్మకండి. మీ ఇల్లు చాలా నీట్గా ఉంది. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి, పక్కింటి వాళ్ళ మీద, బంధువుల మీద, స్నేహితుల మీద కాదు. మీరు నా మాట మీద విశ్వాసం ఉంచి మీరు ప్రార్థన చేయండి, ప్రార్థనలు ఏకీపించండి. మీరుండే స్థలంలోనే దేవుడు మిమ్మల్ని దీవించడం ప్రారంభిస్తాడు అని చెప్పాను. చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. మీరు చెప్తే నమ్మరు. దేవుడు చేసిన అద్భుతం ఎంతగా ఉంటుందంటే, వాళ్ళు ఆ ఇల్లు అలాగే ఉంచి ఎక్కడైతే పైన కొండ మీదకి వెళ్ళమన్నారో వాళ్ళ ఇంటి పై వీధిలో ఇంకో ఫ్లాట్ కొన్నారు. హల్లెలూయా. ముందేమనుకున్నారు, ఆ ఇల్లే ఖాళీ చేయాలనుకున్న వారు దేవుని మందిరానికి వచ్చాక బాప్టిజం తీసుకున్న తర్వాత వాళ్ళ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి పైన వారు ఉండే ఇల్లు బ్యాక్ సైడ్ మరొక ఇల్లు స్థలాన్ని వాళ్ళు 7 లక్షల రూపాయలు కొన్నారు. చూసారు ఎంత దేవుడు గొప్పవాడు. వాళ్ళే సాక్ష్యం చెప్పారు, దేవుడు పాస్టర్ గారు నిజంగా మీరు చెప్పింది దేవుడు కార్యం చేశాడండి. అందరిని అడిగితే ఆ ఇంట్లో మంచిది కాదన్నారు. ఇప్పుడు ఆ ఇల్లు ఒక పెద్ద కూతురు రాశాడు, ఆ 2వ ఇల్లు చిన్న కూతురు రాయడం మొదలుపెట్టాడు. చూసారు దేవుడు ఎంత గొప్పవాడు. వారెవరి మాట అన్నారు? దేవుని మాట, సేవకుని మాట లోబడ్డారు. ఎందుకంటే ఒక దేవుని సేవకుడు నువ్వు దీవించబడితే సంఘానికి క్షేమం, సేవకుడికి గౌరవం. నువ్వు పాడైపోతే సేవకుడికి ఏం వచ్చేది ఉండదు, అవునా కదా? కానీ చాలామంది ఏమన్నా, పాస్టర్ గారు ఉప్పు నన్ను అలా పొడుచు తింటుంటాడు. ఏదైనా ప్రాబ్లం వస్తే పాస్టర్ గారు ఉప్పు నన్నే పొడుచు తింటాడు, ఉప్పు నా గురించి వాక్యం చెప్తుంటాడు, ఇది అసలు పద్ధతిగా ఉందా అక్క అని చెప్పంటాం. సంఘస్థుల దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్తాం. మొన్న ఏదో పాప మీద పాస్టర్ గారు సరిగ్గా ప్రైజ్లాడు చెప్పలేదే అనుకో, చెప్పబోతే మర్నాడు నా గురించి వాక్యం చెప్పేస్తాడా, ఇదే నా చేసిన పని. వాక్యం నీ గురించి చెప్తే పాస్టర్ గారికి ఏం కలిసి రాదు. ఎవరి గురించి చెప్తారు పాస్టర్ గారు? దేవుడి గురించి చెప్తారు వాక్యం. పాస్టర్ గారు ప్రకటిస్తుంది పాస్టర్ గారి మాటలు కాదు, దేవుని మాటలు. ఈ బైబిల్ మాటలు మీరు అనుకున్నా కదా, ఈ బైబిల్ ఉన్నాయి కదా, ఈ దేవుని మాటలు. దేవుని మాటలు నీకు చెప్తున్నప్పుడు మనకు బాగున్నప్పుడు ఎలా అనిపిస్తుంటే, నిజమైపోరా మనం చేసిన తప్పురా, మనం కరెక్ట్గా ఉండాలనిపిస్తుంది. ఇదే మాటలు నువ్వు ప్రాబ్లంలో ఉన్నప్పుడు, నీకు ఏదైనా నువ్వు చేయకుండా పరిణయం చేసినప్పుడు ఈ మాట చెప్తే, చూసావా రాత్రే నువ్వు అదాని అంబానీ వైపు ఏముండాలి? ఓపిక, సహనం ఉండాలి దేవుళ్ళు. మీ సేవకుల కొత్తలో ఒక సండే స్కూల్ పిల్లలు కూడా ఉండేవాడు కాదు.
చిన్న వరండా, కేవలం చిన్న వరండా, నలుగురు పట్టే చిన్న వరండాలో ఓ ముసలోళ్ళ దగ్గర ప్రారంభించాను సేవ. 5 సంవత్సరాలు ఒక సండే స్కూల్ పీరియడ్ కూడా రాలేదు. ఎవ్వరూ రాకపోయినా నేను నా భార్య మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. మా ఇద్దరమే 5 సంవత్సరాలు ఒక్క మనిషి రాకపోతే ఎలా ఉంటుంది? నేరపోవచ్చు ఈ ఊరు అనుకుంటాం, అవునా కదా? ఆ ఊర్లో అనుమానం ఏంటంటే, ఏ ఇంట్లో బైబిల్ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతున్నారని ఎవరో చెప్పారట. వాళ్ళ ఇంట్లో ఏం చెప్పారు? ఏ ఇంట్లో బైబిల్ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతారని చెప్పారట. అది పట్టుకొని ఎవరో వచ్చారు కానీ పిల్లలు కూడా రానిచ్చారు కదా. అమ్మ బాబు ప్రభా ఎలా టూర్ పంపించేవి నన్ను అనుకున్నాడు. చిన్న వరండాలో ఒక ముసలతను ఉండేవాడు, అక్కడే ప్రార్థన పెట్టాడు. సడన్గా ఒకరోజు ఆ ముసలతను చచ్చిపోయాడు. నా పరిస్థితి ఎంత కష్టాలు వచ్చి పడ్డా సేవలో. ఆ ముసలతను చచ్చిపోయాడు. ఆ ముసలుడికి ఏది కార్యం చేసే వరకు మనం ప్రార్థన పెట్టడానికి కావాలి. అది కరెక్ట్గా శుక్రవారం చచ్చిపోయాడు ముసలుడు. శుక్రవారం చచ్చిపోతాడు. 9 రోజులు ఏదో కార్యం చేయండి, మధ్యలో ఆదివారం వస్తుంది కదా. ప్రార్థన పెట్టడానికి స్థలం లేదు. మా పాస్టర్ గారు నిండు గర్భిణి, 7 నెలల గర్భిణి. ఆ గర్భిణిని పట్టుకొని ఆ ఊరంతా తిప్పుతున్నాడు. అమ్మ మా ఇంటి ప్రార్థన చేసుకోవడానికి స్థలం ఇవ్వండి, అమ్మా చిన్న ప్లేస్ ఇవ్వండి, ప్రార్థన చేసుకుని ఆ ఊరంతా తిప్పివ్వండి. బాగా ఆ ఊరంతా అప్పుడు అన్ని పాకలు ఉండి 1-2 స్లాబ్లు ఉండి అని చెప్తే వాళ్ళకి అనుమానం ఒకటి ఉంది కదా, బైబిల్ ఎవరింట్లో ఉంటుందో ఆ ఇంట్లో అయిపోతారు అని ఒక అనుమానం ఉంది. అందువల్ల ఎవరో యేసుని ఎలాగైతే మరియాం నడుకొని తిప్పాడో ఈ పాస్టర్ నడుకొని నేను అలా తిప్పాను అందరికి. ఎవరు ప్లేస్ ఇవ్వలేదు. ప్లేస్ ఇవ్వకపోతే ఎలాగే బరోబా ఆదివారం ఆరాధన చేయాలి కదని ఆ ఇప్పుడువాని పనులు కొండ మీద తీసుకెళ్ళాను. ఆ కొండ మీద తీసుకెళ్ళి పెద్ద బండ ఒకటి ఉంటే బండ మీద పాస్టర్ గారిని కూర్చోబెట్టి మా ఇద్దరమే బండ మీద కూర్చోబెట్టి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు 12:30 అయింది. మంచి ఎండ. ప్రభా ఈ ఊరు పంపించావు, కనీసం ఇప్పుడు ప్రార్థన చేయడానికి మనట వల్ల స్థలమాని ఉండదు, ఇప్పుడు అది కూడా లేదు, నన్ను ఏం చేయమంటావు ప్రభా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. మీరు చెప్తే నమ్మండి, దేవుడు ఎంత అద్భుతం చేశారు. ఆ ప్రార్థన చేసుకొని కిందకి దిగుతున్న ఒక వ్యక్తి చెప్పాడు, పాస్టర్ గారు పలాని దగ్గర ఇలాంటి ఒక రేకుల సెట్ చెంత కట్టున్నదండి, చాలా సంవత్సరాలు బట్టి ఆ ఇంట్లో ఏది ఎవరో ఇలా ఉండట్లేదండి, మీకు అవకాశం ఉంటే ఆ ఇంట్లో అడగండి, మీకు ఏదైనా అవకాశం ఉంటే అక్కడ మీరు ప్రార్థన పెట్టుకోవడం బాగుంటుందని చెప్పాడు ఒక సలహా. ఆ వాండర్ టౌన్లో ఉంటాడు. ఆ వాండర్ దగ్గరికి అతను తీసుకొని ఒక రోజు వెళ్ళాను. లక్ష్మీవారం వచ్చే ఆదివారానికి ఆరాధన స్థలం కావాలి కదా, ఈరోజు ఆరాధన అయిపోయింది, వచ్చే ఆదివారానికి ఆరాధన కావాలి కదా. ఆ లక్ష్మీవారం టౌన్ అతని దగ్గర తీసుకుని వెళ్ళాను. అతను ఛార్జీలు డబ్బులు ఇచ్చి అతను మామూలుగా పెట్టి మామూలుగా అయితే రాదు కదా, వాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదు కదా. క్రైస్తవులు అయితే బ్రదర్ అయితే వచ్చేస్తారు, మిగతా అయితే మాస్టర్ నీ అంటే లేనిది రావాలి, నాకు 3 డబ్బులు పోతాయి అంటారు. అప్పుడు మన డబ్బులు అయిపోతాయి కదా. అతను డబ్బులు పెట్టి నేను తీసుకెళ్ళాను అతను టౌన్లో. నేను లక్ష్మీవారం వెళ్ళాను. సరే అలా మీరు ఆ ఊర్లో చిన్న రిక్షాని కట్టారట, మేము ఆరాధన చేసుకున్న స్థలం లేదు, మీరు ఏదైనా అవకాశం ఇస్తే మీరు ఎంత అంత నేను అర్థిస్తాను, నేను పెట్టుకుంటాను సార్, కొన్ని రోజులు మీరు ఎప్పుడు ఖాళీ చేసుకుంటే అప్పుడు ఖాళీ చేస్తాను సార్, నాకు కొద్దిగా హెల్ప్ చేయండి అని చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళి అతను అడిగాడు. మీరు చెప్తే నమ్మండి, దేవుడు ఎంత గొప్పవాడంటే ఒక అన్యుడు చౌదరీస్ చెప్తున్న సాక్ష్యం. పాస్టర్ గారు మీరు ఎలాగొచ్చారు ఏంటో నాకు తెలియదు, కానీ ఆ ఇల్లు కట్టే దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది, నాకు ఎప్పుడు అలా బాధ అనిపించలేదు. గత 3 రోజుల నుంచి నాకు ఒక ఆలోచన వస్తుంది, అక్కడ ఒక షెడ్ కట్టావు, కనీసం అక్కడ దీపం పెట్టే నాదుడు కూడా లేదని నా హృదయం పీకేస్తుంది. పాస్టర్ గారు మీరు లక్కీగా ఈరోజు వచ్చారు, మీరు నాకు రూపాయి రెంట కట్టొద్దు, మీరు చక్కగా శుభ్రం చేసుకొని ఉండండి అని చెప్పాడు. హల్లెలూయా. చూసారు దేవుడు అంత గొప్పవాడు. దేవుడు తలుచుకుంటే ఆయన వల్ల కానిదంటూ ఏమీ లేదు. నువ్వు నమ్మాలంటే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. కొన్ని మాటలు బైబిల్లో చదవడానికి సింపుల్గా ఉంటాయి. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, ఆయన నీ చేతులను తాకితే నువ్వు స్వస్థపరుస్తావు. కరెక్ట్, ఈ మాటలు ఉంటాయి, చదవడానికి సింపుల్గా ఉంటాయి, పాటించడానికి కష్టంగా ఉంటాయి, అవునా కదా. దేవుడి దగ్గరికి వస్తే మీకు కరువు పోతాను చెప్పడం సింపులే, మీరు చెప్తారు మాట. అది పోవాలంటే నువ్వు కొన్ని పనులు చేయాలి, అది కొద్దిగా కష్టంగా ఉంటుంది, అవునా కదా. వాక్యం చెప్తుంది, ఈ మాటలను మనం దేవుని కృపను పెట్టి ఆ షెడ్లో ప్రార్థన చేశారు. మీరు చెప్తే నమ్మండి, దేవుడు తన సేవను ప్రారంభించడం మొదలుపెట్టాడు. 5 సంవత్సరాల తర్వాత ఒక్క సండే స్కూల్ పిల్లడు లేని పరిచర్య
ఈరోజు నా చేతుల మీదుగా 20 మందికి పైబడి బాప్తీసం ఇవ్వడానికి, అక్కడ ఒక రోడ్డు పాయింట్లో మంచి స్థలం కొనడానికి, అక్కడ ఉన్నతమైన మందిరాన్ని కట్టడానికి దేవుడు కృప చూపించిన ఇంచుమించు 22 లక్షల రూపాయలతో ఒక దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు సాయం చేశాడు. హల్లెలూయా. ఇది అంత ఎవరు చేశారంటే దేవుడు. గుర్తుంచుకోండి, నువ్వు నమ్మాలి. దేవుడు ఇది కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 14 సంవత్సరాలు పెట్టింది. నేను 2010లో వెళ్ళాను పరిచర్యకి. 2024 కదా, మన ఏప్రిల్ 29న మందిరం ఓపెన్ చేసాం. అయ్యగారు కూడా వచ్చారు అన్నారు. 14 సంవత్సరాలు పట్టింది. దీనికి ఏం చెప్తున్నట్టే, నీకు సహనం ఉండాలి. రాత్రి నువ్వు గొప్పడు వైపుకున్నావు. ఇన్ని సంవత్సరాలు పెట్టి ప్రార్థన చేస్తున్నా, మా పిల్లకి ఏం కార్యం జరగడం లేదు. ఇన్ని సంవత్సరాలు పెట్టి ప్రార్థన చేస్తున్నా, మా వాళ్ళకి పిల్లలు పట్టడం లేదు. ఇన్ని సంవత్సరాలు పెట్టి ప్రార్థన చేస్తున్నా, మా అప్పులు తీరడం లేదు. అసలు నువ్వు చేసిన ప్రార్థన నీ ఎదలోనికి వచ్చేస్తుందేమో, దేవుని దగ్గరికి వెళ్ళడం లేదేమో, ఇది మనం గమనించలేము. చూడండి, వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుని, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ప్రయోజులను కాకుండా చేయను. దేవుని మందిరానికి వస్తే సోమరులుగా ఎవరు ఉండరట. దేవుని మాట ఉంటే మీరెవ్వరూ నిష్ప్రయోజకులుగా ఉండరట. అందరూ ప్రయోజనకరమైన వారుగా ఉంటారు. ఒకప్పుడు కుటుంబానికి పనికిరాని వ్యక్తిని దేవుడు అందరికీ పనికొచ్చేవాడుగా చేస్తాడు. ఈరోజు నేను బాప్టిజం పొంది దగ్గర 30 సంవత్సరాలు పైబడి అవుతుంది. అప్పటి నుండి మొట్టమొదటి మాట ఎందుకు చెప్పిన మాట, నిన్ను పెట్టి నువ్వు ఇంటి వారిని రక్షించబడదురని. అప్పటి నుంచి నేను దేవుని పట్టుకుని బతిమలాడుతూ ఉన్నా. ప్రభా, అమ్మ దీవించండి, మా కుటుంబాన్ని దీవించండి, ఇప్పుడు సేవకు వచ్చాక మా కుటుంబాన్ని దీవించండి. ఎందుకు ఈ ప్రయాస అంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవుని కొరకు పనిచేయాలి. ప్రతి సేవకుడు ఆశ సంఘము దీవించబడాలి, కుటుంబాలు దీవించబడాలి. మీ ప్రతి సేవకుడు, ఏ వ్యక్తి చిన్నగా నష్టపోయినా సేవకుడు కంపల్సరిగా బాధపడతాడు. కానీ జనాలు విశ్వాసాలుగా మనమేమనుకుంటామంటే, మాకు బాధలు పడితే పాస్టర్ గారు చూసి ఆనందించాలనుకుంటున్నాడు అనుకుంటారు. ఏ సేవకుడు అలా బాధపడ్డాడు గుర్తుంచుకుని ఆనందించేవాడు కాదు. నీ కష్టం వస్తే మొట్టమొదటి నీ పక్షాన విజ్ఞాపన చేసేది ఎవరంటే సేవకుడు మాత్రమే. గుర్తుంచుకోవాలి. అది అర్థం చేసుకుంటే తప్పకుండా నువ్వు దీవించబడతావు. గమనించండి, వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ప్రయోజనం కాకుండా చేస్తుంది. యేసుప్రభువు నమ్ముకున్న వారు ప్రయోజనకరమైన వారు ఉంటారట. మనకు మనం పరీక్ష చేసుకుంటే నిజంగా మనం ప్రయోజనకరమైన వారు ఉన్నామా లేదంటే మన గురించి మనకు తెలిసిపోతుంది. నేను నిజంగా చెప్తున్నా, ఒకప్పుడు నేను నిష్ప్రయోజనకరమైన వాడిని. ఈరోజు నన్ను పెట్టి దేవుడు నా కుటుంబాన్ని దీవెనకరంగా నిలబెట్టాడు. నా బిడ్డను దేవుడు దీవించాడు, నా తల్లిదండ్రులు దేవుడు దీవించాడు, మా సంఘాన్ని దేవుడు దీవించాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడుటను బట్టి, దేవుని మాట వినడాన్ని బట్టి. చూడండి, అక్కడ రాయబడిన మాట, ఇవి ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధుగలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. ఏం మర్చిపోయి? దేవుడు చేసిన మేలును మర్చిపోయిన వాడు. గుడ్డివాడు అంటే అర్థం ఏంటంటే కన్నులు లేనివాడు కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను గుర్తించలేకపోవడమే గుడ్డితనం. వాక్యం చెప్తుంది, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి వారి మనోనేతలకు ఏం కలిగిస్తుందట? గుడ్డితనం కలుగు చేస్తుంది. అన్నీ ఉంటాయి, నీకే కనబడవు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, నువ్వు చూసి చూడు, నిజంగా దేవుడు నేను ఎంత దీవిస్తాడో అని చెప్పగలరు. అది మానేసి నీ బాధల్ని దేవుడికి అప్లై చేసావు అనుకో. ఒకసారి ఆలోచించండి, యేసుప్రభు తెలియక ముందు మీరు ఏ స్థితిలో ఉండేవారు, యేసుప్రభు తెలుసుకున్నాక మీరు ఏ స్థితిలో, ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఇక్కడ ఉన్నవారు అందరూ దేవుడు దీవించి ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అందరూ దీవించడానికి వచ్చాడు, శపించడానికి, ఇబ్బంది పెట్టడానికి ఆయన రాలేదు. ఆయన చేతకాంది ఏంటంటే ఎదుటి వాడిని శపించడం, బాధ పెట్టడం యేసుప్రభు మాత్రం చేతకాదు.
ఆయనకి చేతనయ్యేది ఏంటంటే నువ్వు ప్రయోజనకరమైన వాడిగా ఉండాలి, దీవించబడే వ్యక్తిగా ఉండాలి. ఇది వాక్యం చెప్తున్న సారాంశం. ఇవి మర్చిపోకూడదు. చాలా సందర్భాలు మర్చిపోతాం. దేవుడు చేసిన మేలును మర్చిపోతే ఆశీర్వాదాలు మనం చూడలేము. మన జనరల్గా ఏమనుకుంటాం అంటే మేలు జరిగితే నా భక్తి వల్లే మేలు జరిగింది అనుకుంటాం. కీడు జరిగితే యేసుప్రభు చూసావా ఎంత దెబ్బ కొట్టాడు నాకు. కొన్ని సందర్భాల్లో ఏదైనా చిన్న కష్టం వస్తే మొట్టమొదటి మనకు ఆలోచన ఇచ్చిందంటే వెంటనే మనం చర్చి మానేయాలి అనిపిస్తుంది. చిన్న కష్టం వచ్చినట్టు ఏమనిపిస్తుంది, ఎందుకు మన అనవసరం ఎన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నాం కానీ సుఖం లేదు, ఆగిపో, ఈ ఆదివారం నుంచి ఆగిపోదాం, శుక్రవారం ప్రార్థన అయితే ఆగిపోదాం అని మనం ఏం చేస్తాం, మొట్టమొదటి అదే గుర్తుకొస్తుంది. కానీ వాక్యం చెప్తుంది, దేవుడు నీకు చేసినను మర్చిపోతే దేవుడిచ్చిన ఆశీర్వాదాలను గుర్తించి వాడిగా ఉంటావు. దూరదృష్టి ఉండదు. చాలామంది ఏం చేస్తుంటారంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలప్పుడు ఇష్టాలు వెచ్చలవిడిగా ఖర్చులు చేసేసి ఎంజాయ్ చేసేస్తుంటారు. ఎంజాయ్ చేసేసి నీకు ఇచ్చిన ధనాన్ని వెచ్చలవిడిగా నువ్వు పాడు చేసేసి నీకు ఏదైనా కష్టం వస్తే దేవుడి మీద తోసేస్తావా? చాలామంది అదే చేస్తారు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు వెంటనే మర్చిపోతాం. మర్చిపోయి కష్టం వస్తే ఎవరి మీద తోసేస్తాం? దేవుడి మీద తోసేస్తాం. ఒకసారి ఆలోచించండి, దేవుడిలోకి వచ్చాక నువ్వు ఎంతగా దీవించబడ్డావు. అసలు ఇన్ని సంవత్సరాలు మంచి ఆరోగ్యం ఇచ్చి ఎంతవరకు కాపాడిన దేవుడిని మనం ఏమిచ్చి ఆ రుణం తీర్చుకోగలం? ఒకసారి ఆలోచన చేయండి. ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఎంత మంచి స్వరం ఇచ్చి మీకు పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి, పరిగెట్టడానికి, మీ పనులు మీరు చక్కగా చేసుకోవడానికి ఎంత ఆస్వాదించిన దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ మనవరాల్ని, నీ కుటుంబాన్ని అంతటిని అద్భుతంగా పోషిస్తున్న దేవునికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఏమిచ్చి ఆయన మనం రుణం తీర్చుకోలేము. ఈరోజు నేను గవర్నమెంట్ జాబ్ చేస్తూ అక్కడ జాబ్ చేస్తూ పరిగెట్టి అయ్యో చెప్పారని ఎందుకు సిద్ధపడి వచ్చాము? అయ్యో జాబ్ చేస్తున్నాం కదా, నాకేం లేదు, పుష్కలంగా అన్నీ దేవుడు నాకు ఇచ్చాడు, తినేసి శుభ్రంగా 22 ఏసీలు ఉన్న వాళ్ళు ఏసీలు రూమ్లో పరుచుకుని పడుకోవచ్చు కదా. ఎందుకు చేస్తున్నాను పరిచయం అంటే ఈ ఆశీర్వాదం ఎవరిచ్చిందంటే దేవుడు ఇచ్చింది. ఇచ్చిన వాడికి తీసుకునే హక్కు ఉంది, అన కదా. ఇచ్చిన వాడికి తీసుకునే హక్కు ఉంది. అది మనం భయపడాలి. దేవుడు చేసిన మేలు నువ్వు మర్చిపోతే గుడ్డివారు, నువ్వు దూరదృష్టి లేని వాడు. మాట ఇప్పుడు ఇలా ఉన్నావు, ఒక 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు దేవుడి కోసం? అసలు నీ పిల్లల కొరకు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? నీ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎప్పుడైనా ఆలోచించాలి. అది మనం ఆలోచించాం. మనం ఈ రోజు గడిచిపోతే చాలు, ఈ వారం గడిచిపోతే చాలు, ఈ సంవత్సరం గడిచిపోతే చాలు అనుకుంటాం. ఏది మన చేతిలో ఉండదు. గుర్తించు. దేవుని పాదాలు పట్టుకున్న ప్రతిరోజు బ్రతిలాడాలి. ప్రభా నువ్వు నాకు సాయం చేయి, ప్రభా నువ్వు నాకు సాయం. నిజంగా గమనించండి, ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు పిల్లల బయట? ఎంతమంది స్త్రీలు సంతోషంగా ఉన్నారు కుటుంబాన్ని బట్టి, భర్తను బట్టి? ఎంతమంది భార్యలు సంతోషంగా ఉన్నారు భర్తలను బట్టి? ప్రతి ఇంట్లో ఏదో సమస్య వెంటాడుతుంది, ఏదో ప్రాబ్లం కనబడుతుంది. బయటికి మాత్రమో భక్తులుగా కనబడుతున్నాం కానీ ప్రతి ఊళ్ళో ఏదో చిన్న ఇబ్బంది కనబడుతూ ఉంది. కానీ వాక్యం చెప్తుంది, దేవునికి లోబడితే ఆయన్ని హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడు, ఆయన్ని ప్రార్థనలు వినగలిగిన దేవుడు. మనం అది చాలా జాగ్రత్తగా వినాలన్నమాట. ఆయన మాటల కొరకు నువ్వు సిద్ధపడితే తప్పకుండా దేవుడు మనం దీవించడం ప్రారంభిస్తాడు. చూడండి ఇక్కడ మాట, అందువలన సహోదరులారా మీ పిలుపులకు ఏర్పాట్లు నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడి మీరెట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. ఎలా చేస్తే మీరు ఎప్పుడు పరిపూరట. ఇదన్నీ దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం మీరు అనుకొని చూడండి. మీరు ఎప్పుడు యేసుప్రభు ఉన్నది వేరు. కష్టం వచ్చినా యేసుప్రభుతో ఉంటారు, సుఖం వచ్చినా దేవునితో ఉంటారు. పడిపోరు ఎప్పుడు. కానీ జనరల్గా క్రైస్తవులు అందరూ పడుతూ లేస్తూ ఉంటారు.
ఈ నెల ఒకనా భక్తి చేస్తాం, వచ్చే నెల కూడా భక్తి చేస్తాం. మన భక్తి మన చేతిలో పెట్టుకుంటాం, మన ఇష్టం, నచ్చితే చేస్తాం, లేకపోతే మానేస్తాం భక్తి. కానీ వాక్యం చెప్తుంది, మీ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు పట్టుకుంటే మీరు ఎప్పుడూ తొట్టిల్లరు, నమ్మకంగా దేవుడు మిమ్మల్ని దీవించడం ప్రారంభిస్తాడు. చూడండి చివరి మాట, మీరింటికి నుంచి ఎప్పుడు తొట్టిల్లరు, అలాగన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించాడు. దేవుడి సన్నిధిలో ఆశీర్వాదం, సమృద్ధి, దీవెనని కావాలి అంటే దేవుని మాట వినాలి. బైబిల్ ఉన్న వాగ్దానాలు నీ కోసమే, గుర్తుంచుకో. నువ్వు దీవించబడ్డానికి ఈ మాటలు దేవుడు రాశాడు. ఈ మాటలే నన్ను దీవించాయి, ఈ మాటలు మిమ్మల్ని అందరూ దీవిస్తాయి. నువ్వు నమ్మితే దేవుని నేను చూస్తావు. ప్రార్థన చేద్దాం. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు జాన్ పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు, మీకు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యగారికి విలువైన సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను.